దేవుడు మీ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారని అనుకుంటున్నారా? అయితే ఈ కనానీయుల స్త్రీ చరిత్ర మీకోసమే. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. నీవు కోరినట్టే నీకు అవునుగాక. మత్తయి 15:28. ఈ మాట వెనుక ఒక అద్భుతమైన పోరాటముంది. ఈ స్త్రీ ఇశ్రాయేలీయురాలు కాదు, ఒక అన్యురాలు. ఆమె తన కుమార్తె కోసం యేసు దగ్గరకు వచ్చినప్పుడు మొదట ఆయన మౌనంగా ఉన్నారు. ఆ తరువాత పిల్లల రొట్టె తీసి కుక్కలకు వేయడం బాగుండదు అని ఒక కఠినమైన పరీక్షను ఆమె ముందు ఉంచారు. చాలామంది ఇక్కడ కోపంతో వెనక్కి వెళ్ళిపోయేవారు. కాని ఆమె తగ్గింపును ఎంచుకుంది. ప్రభువా, నిజమే, కాని కుక్కలు కూడా యజమాని బల్లమీద నుండి పడే ముక్కలు తింటాయి కదా అని బదిలిచ్చింది. దీనర్థమేమిటంటే ఆమె దేవుని శక్తిని నమ్మడమే కాదు, తనను తాను పూర్తిగా తగ్గించుకుంది. మన ప్రార్థనకు జవాబు ఆలస్యమవుతోందంటే దేవుడు మనల్ని వదిలేశాడని కాదు, మనలో ఆ గొప్ప విశ్వాసాన్ని బయటకు తీయాలని చూస్తున్నారు. మీ పట్టుదలే దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. నేడు మీ పరిస్థితులు ఎలా ఉన్నా ఆ స్త్రీలాగే పట్టుదలతో వేడుకోండి. దేవుడు మీ విశ్వాసాన్ని చూసి మీరు కోరినట్టే జరిగిస్తాడు. ఈరోజే మీ అద్భుతాన్ని నమ్మండి. ఆమెన్.